అక్కడక్కడ దుర్గమ్మకు ఈ ఆలయము దాటిపోవడానికి అడిగావు దైవమా ఆగంత శ్రీమంతులైన దేవికి ఎంత వద్ద తెచ్చిపెట్టి ఎంత వద్ద తెచ్చిపెట్టి
చూద్దాం నిన్ను ఈ కోరలను తీసుకుని వచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరం ఇలాంటి దిగ్గర యాత్ర చే నలగంత చేసిన నన్ను నేను ఏముంది ఇంటి కష్టములందు పరోపకారం ఏమని కౌశల్యము అనన్న సామాన్యము అతడే నచ్చడు ఇదే ఒట్టుతున్నాడు. ఇంతలో నేను ఆ త్వరత ఉత్సాహించుట చేసి అత్యంత సోదెత్తిన దేవి కొంచెం దూరం ఇంటి కథలు ఎందుకు కూడా పరోపకారులు ఏమనుని కౌశల్యం అనన్య సామాన్యం అదే నచ్చుతున్నాడు ఇదే వస్తున్నాడు.
అయ్యా నేను అక్కడ జాయిన్ కాదయ్యా మున్నొక్కని గ్రాముల వలనే నిర్దిష్టం తెలిసేది కాదయ్యా. అవునవును, ఏ పెట్టకుండా ఈ బ్రహ్మచారి సత్యంలో మన అప్పు అడుగువాడు లేకునని ఎంటి తీసుకుంటున్న మయోపాయం బాగుంటుంది. రామరామా, ఈ అడవికి నేను ఎలా ఉంటుంది? అయ్యా ఇష్టం మాట్లాడకయ్యా, ఇష్టమేనయ్యా. ఒరొత్తమా లేచాడు ఇందెన్నో నీరు దొరికిన పోయి వస్తుంది. అలాగైనా నాకేం పట్టుకోము. అలాగైనా గట్టిగా పట్టుకోవయ్యా. నాకు అయాను పుట్టింది, మాట కొద్దిగా వీళ్ళతో పడిపోతున్నది. నేను ఇంకా నేను పీకొని కావాల్సిందే. వాడిపోయిన చెరువు చూడ కూడా కలవలేనున్నాను. కూర్చోడము మనకు ఏడు పెట్టింది దినము మంచిది బిడ్డ, మనకు ఏడు పెట్టింది. అక్కడ నేడు సార్వభౌమ కుమారునికి నేడు అందరం కూడా కరువే కదా. దైవమ్మ ఇప్పుడు నేనేమని చింతించాను, ఎంత అట్టల్లారుగా చూడి సాయం
స్థిరమై సంపదలేక ఎంత ఒకరి సాగిరావు వేరికి స్థిరమై సంపదలెల్ల వెంట ఒకరి సాగిరావు వేరికి దేనికి ఏ సదికి ఏ కోపగిలించడో విధి ఆ విధి అవశ్య ప్రాప్యం అద్దాని ఎవరు తప్పించగలరు ఉండవాడనని ఉండవాడనని ఏదో ఉండవాడనని గర్వం వేదికి కాదు ఇంతకే రాజగు ఏదో నీ విరామము చెబుతున్నాను. నా ప్రాణములు నీ భయము మధ్యన దేవుడినే వేసుకోండి. ప్రాణములు కాపాడుతున్నారు. ఏది నీ పని? అయ్యా, నా పని. అయ్యా బయలుదేరి లేదు కానీ